అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో విద్యార్థులు నిరసన బాటపట్టారు. కళాశాల యాజమాన్యం తమ ఫీజుల విషయంలో అక్రమాలకు పాల్పడుతుందంటూ ఆరోపించారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలకడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దాంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన కింద విడుదలైన మొత్తాన్ని తమకు ఇవ్వకుండా కఠినంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బుక్కుల ఫీజులు, బట్టల ఫీజులు దాదాపు 33,000 రాజేష్, నేను ఐటీఐ కాలేజ్ 2019లో జాయిన్ అయినాను. కానీ నాకు ఐటీఐ కాలేజ్ మొత్తం ఫీజు చెల్లించిన. ఐటీఐ తర్వాత వాళ్ళు చెక్కులు రాసి అప్పుడు కాలేజ్ అకౌంట్లోకి అమౌంట్ పడింది, కానీ వాళ్ళు రాసి ఇవ్వలేదు. దానికోసం అడగడానికి నేను వెళ్తే నాకు చాలా ఏమేమో చెప్తున్నాను. నేను 3 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను. దానికి లెటర్ రాసిచ్చి మళ్ళీ ఇప్పుడు నీకు రాసి తగిన ఆడిటింగ్ చెక్కింగ్ కోసం నేనేం చేయాలని వేడే ఉంటావు అట్లాగానే చెప్తున్నారు. మళ్ళీ చాలాసార్లు తిప్పలాడిచ్చినారు. మళ్ళీ మెట్టుగోవింద్ రెడ్డితో పోయిన కాల్ చేపించినప్పుడు అందరితో పిలుచుకొని మాట్లాడించినా కన్నా వాళ్ళు అసలు ఏం వినలేదు. ఇప్పుడు అందుకే ఇంకా నేను ఎస్ఎఫ్ఐ కాంటాక్ట్ అయినాను. వాళ్ళు వచ్చి ఇప్పుడు సాల్వ్ చేయాలని కోరుతున్నాను. 50 మంది ఉంటే దాంట్లో 3 ఇచ్చినారు. కానీ మాకు కాలేజ్ ఫీజు మొత్తం చెల్లించినాం 16,500. కానీ మాకు కాలేజ్ అకౌంట్ పడిండేది ప్రతి ఒక్కరి స్టూడెంట్ పేరు పైన పడింది. అది జ్ఞానంలో మనం మాకు చెక్ చేసేగినా వాళ్ళకి చూపిస్తుంది. అది అకౌంట్ నెంబర్ చెక్ చేసేగినా కాలేజ్ అకౌంటే ఉంది. టోటల్ 16,500 పడింది. అది ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. ఆ స్టేట్మెంట్ చూపించిన తర్వాత ఏమన్నారు? స్టేట్మెంట్ చెప్పినా కూడా వాళ్ళు చెక్ చేసి చెప్తాము, మళ్ళీ స్టేట్మెంట్ మీరు తీసుకోరండి, మీ అకౌంట్ ఇది మీరు చెక్ చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు చూపిందంటే వాళ్ళు చూపించడం లేదు, ఒకటి చెప్తున్నారు మాకు మేము పడలేదు అంటలేదు, పడింది. కానీ మాకు కన్ఫర్మ్ కావాలి కదా, లెటర్ రాసియండి, అర్జీ పంపిస్తామని చెప్పు అంటున్నారు. అర్జీ పంపించినాక వాళ్ళు చూసి చెప్తామని అన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఏం స్పందించలేదు. 19 బ్యాచ్ ఐటీఐ కాలేజీలో చేరాను. పూర్తి ఫీజు చెల్లించాను, కాలేజ్ ఫీజు. దాని తర్వాత మా బ్యాచ్ అయిపోయింది. మాకు తెలియదు జగనన్న అమౌంట్ వేసినాడని. మాకు తెలిసిన తర్వాత మేము సార్ మేమంతా ఫీజు చెల్లించాం కదా, మాకు అమౌంట్ ఇవ్వండి సార్, జగనన్న విద్యా దీవెన వేసినారు కదా అంటే చాలాసార్లు తిరిగినాము. ఏదో రకంగా లెటర్ స్టేట్మెంట్ తీసుకుంటారండి, లెటర్ రాసివ్వండి, మేము విజయవాడ పంపించాలా, అక్కడ పంపించాలా, ఇక్కడ పంపించాలా అని చెప్పారు. సార్ ఇట్లా చెప్తే ఎట్లా సార్, ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా జ్ఞానభూమిలో పడినట్లు మేము చూపిస్తున్నాం కదా సార్ అంటే, మీరు చూపించండి అంటే లేదు, మీరు ఏ అధికారంతో అడుగుతారు మీరు చెప్పమని. లేదు మేము రాలేదు, మీకు పడలేదు ఇది అని చెప్తున్నారు. లేదా వినలేదు. దానికే మేము ఎస్ఎఫ్ఐ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రైవేట్ భారత్ ఐటీఐ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణం పైన ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే 2019, 2020, 2021 బ్యాచ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే జగనన్న విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన సంబంధించినటువంటి డబ్బులు ఒక్కొక్క బ్యాచ్లో 29 మంది విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థులకు పడిన అమౌంట్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే వాళ్ళకు ఏ విద్యార్థులు అయితే ఉన్నారో ఆ విద్యార్థులు కాలేజ్ అకౌంట్లో పడిందని చెప్పి ఈరోజు చూపిస్తా ఉన్నారు. అక్కడ పోయి మనం కళాశాల ప్రిన్సిపాల్ గారిని ప్రత్యక్షంగా అడిగితే మాకు ఎటువంటి అమౌంట్ పడలేదు, అటు విద్యార్థులకి పడలేదు, మళ్ళీ ఈ అమౌంట్ ఎక్కడ పడిందని చెప్పి విద్యార్థులు దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి విద్యార్థులు తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రిన్సిపాల్ భారత్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపాల్ గారు ఈ విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేస్తున్నాడు. విద్యార్థులతో వేల రూపాయలు ఇప్పుడు ఐటీఐ కళాశాలకు సంబంధించినటువంటి ఫీజు 32,000 రూపాయలు అయితే 50,000, 46,000 రూపాయలు చొప్పున దండుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ హాల్ టికెట్ కు ఇంత అమౌంట్ కట్టాలి. బట్టలు ఈ రోజు ఉంది, ఒక రేకల్ సెట్ లో ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన రాజవర్గంలో ఉంది. గతంలో కూడా అడిగితే ఏం కూడా రెస్పాన్స్ కావాలనేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రిన్సిపాల్ గారు వివరిస్తున్నారు. ఈరోజు విద్యార్థులతో కూడా ఈ రోజు పని చేపిస్తున్నటువంటి పరిస్థితి, ఈ రోజు మురకాలులో విద్యార్థులతో పని చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ ఉంది. వెంటనే కూడా ఈ భారత్ ఐటీఐ అని చెప్పేసి ఈ రోజు పాంప్లెట్లు కూడా పాంప్లెట్ అత్యధికించడానికి కూడా విద్యార్థుల చేత ఈ రోజు
అధికిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంటుంది. గతంలో కూడా మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా విద్యా సంఘాల ఆధ్వర్యంలో మేము ఎలా చేస్తామని అడిగితే ఎవరికి వంతలేని సమాధానం చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇది అటెండెన్స్ ఫీజు అని చెప్పేసి 5,000 రూపాయలు, మరియు బుక్స్ ఫీజు అని చెప్పేసి 1,000 రూపాయలు, మరియు యూనిఫామ్ ఫీజు అని చెప్పేసి 2,000 రూపాయలు, ఇది అనేక రకాల రూపంలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హైటెక్ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించిన